సూర్యుడికి 4 లోపాలుంటాయి. సూర్యుడి యొక్క వెలుక్కి వేడి ఉంటది. సూర్యుడి యొక్క వెలుక్కి నీడ ఉంటది. సూర్యుడి యొక్క వెలుక్కి కంటితో మాత్రమే చూడగలం. మనసుతో చూడలేం. సూర్యుడి యొక్క వేడినికి ఒక లిమిటేషన్ ఉంటది. కానీ అదృష్టతను వీటన్నిటిని దాటి విశ్వం మొత్తం వ్యాపించి 365 రోజులు యుగాంతం వరకు మీరు గాకుండా మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుపడేటట్లు చేయగలిగే శక్తి అదృష్టతనంలోనే ఉంటాయి. కొంతమంది తెలిసి తెలవక ఇంత పవర్‌ఫుల్ అయింది. ఇదివరకు రోజుల్లో రాజులందరూ కంపల్సరీ పెట్టుకునేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో రత్నాలు తీసుకురావాలి. అయి తీసుకురావడం చాలా కష్టం దేశ విదేశాల్లోంచి. వాటిని మళ్ళీ ప్యూరిఫై చేసి, దాన్ని మొత్తం మిక్సర్ చేసి, దాన్ని తయారు చేయాలంటే అది 4, 5 సంవత్సరాల ప్రాసెస్. దాని ఖరీదుకి ఒక చిన్న అదృష్టరత్నం ఖరీదుకి ఈ మణుగు బంగారం. మణుగు బంగారం అంటే 8 కిలోల బంగారం పెడితే గాని చిన్న అదృష్టరత్నం వచ్చేది కాదు. దానికోసం కూడా ఈ పుట్రేల రాజులు గాని, మిర్జాపురం వాళ్ళు వీళ్ళంతా నడుచుకుంటా గుర్రపు బండ్లు తీసుకొని మద్రాస్ ఎళ్లి రత్నయ్య శెట్టి గారి దగ్గర 6 నెలలుండి చేసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు 6 నెలలకి. కానీ ఆ తర్వాత రాజ్యాభిషేకం, పట్టాభిషేకం చేసుకొని గొప్పోళ్ళయ్యేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ అదృష్టరత్నం గొప్ప అనేది అంత. కానీ ఈ రోజున మేము ఎంత ఈజీగా చేసామంటే దేశ విదేశాల నుంచి అయన్నీ తెప్పించడము, దాన్ని ప్యూరిఫై చేయటము, దాన్ని ఒక 1,00,000 వంతు పార్టికల్ కూడా దాంట్లో బ్యాడ్ అనేది ఉండదు. అంతా ప్యూరిఫై చేయబడి, ఎనర్జైజ్ చేయబడి, పూజా యజ్ఞం చేసి దాని మీద బీజాక్షరాలు రాసిచ్చి దాని ప్రకారం చేస్తాము. అదృష్టరత్నం పెట్టుకున్నాక చూడండి ఎంతమంది ఎంత బాగుపడతారో. కొంతమంది చేతబడి మూలాన, కొంతమంది అనారోగ్యం మూలాన, కొంతమంది చూస్తూనే వ్యాపారం, వ్యవహారంలో అన్నీ లోతుకెళ్ళిపోతుంటారు. పని ముందుకెళ్ళదు. కళ్యాణాలవ్వు. అన్నీ గూడా అలా చూస్తూనే ఉంటారు. కదలలేరు, మెదలలేరు. దాన్ని కప్పతత్వం అంటారు. కప్ప అంటే ఒక డేగిసాలో నీళ్లు పోసి దాంట్లో కప్పను పెట్టి కింద మంట పెట్టారనుకో, కప్ప అనుకుంటదంట కొద్దిగా ఏంలే కాసేపటికి ఆరిపోద్దిలే అప్పుడు ఏం కాదనుకుంటదంట. అది కింద మంట పెరుగుతూనే ఉంటది. ఈ కప్ప దాంట్లోనే ఉంటది. చివరికి అది ఉడికిపోయి చచ్చిపోద్ది గానీ బయటికి దూకదు. అయ్యయ్యో! చాలామంది మనుషులు అట్లాగే చేస్తారు. కాలసర్పదోషం మూలాన ఏముంది రమణయోగి లాల్జీ గారి దగ్గర కావాలి, అదృష్టరత్నం పెట్టుకోవాలి, చిన్న మంత్రం తంత్రం చెప్తారు చేసుకోవాలి. దానివల్ల నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే ఇది ప్రూవ్డ్. ఆల్రెడీ మీకు తెలుసు. మీరు చూస్తున్నారు. అందరూ బాగుపడినోళ్ళు పెద్ద పెద్ద విఐపీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు.